గురువుగారు, మీరు సమాజాన్ని, బంధువుల్ని, నా వాళ్ళు అనే అన్నిటినీ వదిలేసుకొని అరుణాచలం వెళ్ళిపోయారు కదా! మీ పుస్తకాలు చదివిన మొదట్లో అలా వింటూ, సూరినాగమ్మ గారి లేఖలు వింటూ ఉన్నప్పుడు, అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిచ్చింది. మన వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, ఆనందపరచడానికి, వాళ్ళతో సమానంగా ఉన్నాము, ఉందామని అనుకోవడం కానీ, ఉండాలి అనుకోవడం కానీ, ఏం చేయాలనే ఆలోచనలు ఇవేమీ సరైనవి కావు. పోనీ అలా చెయ్యలేని పక్షంలో వాళ్ళతో సమానంగా లేకపోయామే, మేమెందుకు ఇలా ఉన్నాము, మా స్థాయి ఏంటి, ఇదేంటి అనే ఆలోచన స్థితులు కానీ, ఇదేమీ సరైంది కాదు అని అర్థమైంది. ఇది ఒకేసారి వచ్చేది కాదు. మీది వింటున్నప్పుడు ఆపి, ఆపి ఒక్కొక్కటి అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు, ఇందులో మనకేమర్థమైంది, దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనం వేసుకునే బట్టలు, నగలు, మనం ఉన్న ఇల్లు, వాతావరణం, ఆహ్, ఆహ్, మనం చూపించే గొప్పలను బట్టి మనతో కొంతమంది ఉంటారు అనేవాళ్ళు మనకు అవసరం లేదు. అని నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, ఏమీ వస్తువులతో పుట్టలేదు, వీటితోనూ పుట్టలేదు, అందరికీ తెలిసిందే. కానీ ఒకటి, అప్పుడున్న అందమైన క్యారెక్టర్ ఇప్పుడు కూడా ఆ చిన్నతనంలో పసితనం, దైవత్వం ఉంది. అదే నువ్వు కనుక ఉంచుకోగలిగితే ఎవ్వరైనా సరే ఆహా! ఆ యొక్క దానిని గుర్తించి గౌరవం, మర్యాద ఇస్తారు. ఎంతుంటే ఏంటి, గుణం లేనప్పుడు అని ఒక మాటతో తీసేస్తారు. ఆ మాట అనేవాళ్ళు మంచివాళ్ళైనా అయ్యుండొచ్చు, లేదంటే వాటి గురించి పెద్దగా తెలిసిన వాళ్ళైనా కాకపోవచ్చు. మంచికి, చెడుకి తేడా తెలిసినా మంచిగా జీవించాలనే ఉద్దేశం ఉండాలనే రూల్ ఏం లేదు కదా! తేడా అయితే తెలుసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటారు. కానీ మీలా జీవించాలి, మీలా ఉండాలి. ఉన్నవారే ఉంటారు, పోయినవారు పోతారు. ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఆ భగవంతుడు మనతో కంటికి కనిపించకుండా మనల్ని కాపలా కాస్తూ ఉంటే సరిపోతుంది కదా అనే ఆలోచన రప్పించారు గురువుగారు. ఏమీ లేదు, శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు, మా మనసుని మాయా వలలోంచి తప్పించుకుని వాటి నుంచి ఈ సెక్యూరిటీగా ఉండడానికి మంత్రజపం, మీరు మీ రక్షణ ఉంది. జీవితకాలం ఇది సరిపోతుంది. ఇంతకు మించిన అదృష్టం ఇంకేం కావాలి? మిమ్మల్ని ఫాలో అవ్వడం అంటే ఇంతే. దేనితోనూ పని లేదు. ఆడంబరాలతో పని లేదు. దేనితోనూ లేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ పదం ఎన్నిసార్లు చెప్పినా అది చిన్నదే అవుతుంది. మీరిచ్చిన జ్ఞానం అంత ఎక్కువ గురువుగారు. ఓం శ్రీ గురు రమణ.